గురుగారు దాదాపు 10 నెలలు సార్. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ అమరావతిలో పనులు జరగడం గానీ, ప్రధాని గారు రాబోతున్నారు మోడీ గారు. అంటే రోడ్లలో కొంత రోడ్లయితే ఏస్తున్నారు, పెన్షన్లని గానీ ఇయన్నీ మార్పు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ లేదు, వీళ్ళు దొంగ హామీలు ఇచ్చి వచ్చారంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఎలా ఉందంటారు? ఏం లేదు, బాగుంది. పరిపాలన బాగుందంటారా? పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు బాగుంది? ఎందుకంటే వాడు వచ్చినాక అసలు ఏమీ చేయలేదు కదా. హ్మ్. ఏమీ చేయలేదు. అడ్డమైన వాళ్ళందరినీ అరెస్టులు చేయటం, హ్మ్. మాటకు తుమ్ముకి ఏదన్నా అంటే అరెస్ట్ అంటున్నాడు. అవును. వాడి ప్రభుత్వం గురించి ఏదన్నా అడిగితే హ్మ్. ఆడవాళ్ళ అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. హ్మ్. లా అండ్ ఆర్డర్ లేదంటారు గతంలో. అసలు లేదు. ఆ. ఉండోడు లాక్కోవటమే కానీ ఎక్కడ రూపాయి అక్కడ హ్మ్. ఎవడికాడు ఆక్రమించుకోవటం కానీ సైట్లు హ్మ్. ఇవన్నీ కూడా హ్మ్. ఎక్కడ దొరికిన డబ్బు అక్కడ తినేస్తున్నారు కానీ ఎవరు కూడా సరిగ్గా చేయలేదు. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు బాగుంది. లా అండ్ ఆర్డర్ కొద్దిగా ఇప్పుడు బాగుంది, మారింది, బాగా స్వేచ్ఛగా మారింది. స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. ఏదైనా ఉండి అడగగలుగుతున్నాం. అవును. అడిగితే శవంతాన్ని చెబుతున్నారు. అవును. అన్నీ బాగుంది. ఇప్పుడు సాక్షాత్తు సీఎం గారే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అని కానీ, లేదా డిప్యూటీ సీఎం వెళ్ళి రోడ్లు చూడటం అని కానీ. నాకెందుకు ఈరోజు నేను సిటిజన్ కోసమని రాపించుకుందామని వెళ్ళా. ఉమ్. అక్కడ అతను దగ్గరికి వెళ్తే అతను లేడు, సర్వేకి పంపించారంట. ఉమ్. ఇవాళ సాయంత్రం లోపు, ఇవాళ రాత్రి లోపు, పొద్దున పూట లోపు ఉమ్. ఎవరైనా ఆడవాళ్ళు చనిపోతే ఉమ్. అర్జెంటుగా నాకు లిస్టు పంపించి మా ఇటాల లోపు ఉమ్. ఎల్లుండి పొద్దున పెన్షన్ వాళ్ళకి ఉమ్. అని వాళ్ళ సర్వేకి పంపించాడు కుర్రాడిని. అవును. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా, పంచాయతీ ఆఫీస్కి. ఉమ్. అట్లా అన్నారు. సో అంటే అర్హత ఎవరికి ఉందో, లేకపోతే ఎవరైతే అది ఉందో అట్లాంటి వాళ్ళని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో ఏదో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావచ్చినా కూడా ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు విధులు నిర్వహించడం ఎట్లా ఉంది బాబాయ్? బాగుంది, ఆ? బాగుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు లేకపోతే వాలంటీర్లు లేదు, పెన్షన్లు వాళ్ళతో రావు అని సమస్య చెప్పి లేదు. వాళ్ళు ఉంటే ఖర్చు దండగా, ఉమ్. అనవసరం వేస్ట్ వాళ్ళ ఖర్చు. ఉమ్. ఇప్పుడు చక్కగా పంచాయతీ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఖాళీ కూర్చొని నెలకు ఒక పూట వాళ్ళు చేసేది పని. అవును. అవును. ఆ ఒక పూట తక్కువ 2 గంటల్లో ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పనులు ప్రతిదీ చూసుకుంటారు. కూడా సర్వే ప్రతిదీ ప్రకారం బ్రహ్మాండంగా వెళ్తున్నారు, ఆ. బ్రహ్మాండంగా రోడ్ల జరుగుతుంది. పరిస్థితి బాబాయ్, రోడ్లు సూపర్గా ఉండే. ఇప్పుడు ఎక్కడ పడ్డా కూడా, ఆ. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు తెనాలి రోడ్డు కానీ, ఇటు విజయవాడ విజయవాడ రోడ్డు కానీ ఉమ్. ఎక్కడ పందారు పోసి ఎత్తుకోవచ్చు. ఆ. ఆ సో రకంగా మీరు అన్నట్టుగా ఈ రోజున కళ్ళ ముందు కనపడుతున్నాయి రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, లేకపోతే ఇసుకని కానీ, లేదా అన్నా క్యాంటీన్లు కానీ. రాసిపెట్టి చెప్పేది కాదు కదా ఇవాళ మనం. ఆ. కళ్ళకు కనపడుతుంది కదా అందరికీ. అవును. ప్రతి ఆటో వాళ్ళు, కారు వాళ్ళు బాగా సంతోషపడుతున్నారు, రోడ్లు బాగుంటాయి, బ్రహ్మాండంగా చేశాడని. ఆ. మరి ఇంత చేస్తున్నా ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు లేని చెబితే జనం నమ్మిటానికట్ట. ఉమ్. ప్రభుత్వం ఉండగా చెప్పలా, మేము 30 ఏళ్ళు వస్తాం, మాదే ప్రభుత్వం, మీరు ఎవరు అవును. భయపడక్కర్లేదని. అవును. వైజాగ్లో అటు చేసే చేస్తానండి. అటు చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ వాళ్ళని అవును. పాడు చేసిన వాళ్ళందరినీ జైలు పాలు చేస్తున్నారు. వాళ్ళ నాన్న అడుగుపడిన కొంతమంది జైలు పాలయ్యారు, అవును. చాలామంది. అవును. వాళ్ళ పుణ్యం, వాళ్ళ నాన్న పుణ్యం అంట. ఇవాళ మళ్ళీ పోలీస్ ఆఫీసర్లు, కలెక్టర్లతో సహా ఉండరు. అవును. ఇంతమంది వాళ్ళ మూలాన్ని జైలు పాలు అవుతున్నారు. ఉమ్. డిఎస్పీలు కూడా, అవును. ఎస్పీలు, అవును. ఎంతమంది ఎస్ఐలు, మరి సిఐ. ఈయనే తిరిగి ఇప్పుడు మా వాళ్ళని కావాలని అరెస్టులు చేస్తున్నారు. ఆ పోసాని గారినో లేకపోతే బోరుగడ్డ అనిల్నో ఎందుకు చేస్తారు? కట్టి అరెస్ట్ సాక్ష్యాధారాలు ఉండి కోర్టు లా ప్రకారంగా నాట మఫ్తీ చేస్తుంది. గాని. అంతే. ఇప్పుడు వాళ్ళ తప్పులు సాక్ష్యాధారాలు చూపించి అవును. చేస్తున్నారు ఆధారం. ఇదివరకు వాళ్ళు చంద్రబాబుని ఏ ఆధారం చూసి పెట్టి లోన్ పెట్టారు? వాస్తవం. ఎన్ని కేసులు పెడితే ఎన్ని గెలిచింది, ఎన్ని కనపడ్డాయి? అవును. ఒకటి లేదు కదా. లేదు. మరి అన్నాళ్ళు జైల్లో పెట్టారంటే మరి కక్ష సాధించడం వాళ్ళు. అదే థియరీ ప్రకారం చంద్రబాబు గారు కూడా దాన్ని పర్సనల్ గా తీసుకుని లేకపోతే వ్యక్తిగతంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ బయట పాటికి ఆ రకంగా తీస్తే జగన్మోహన్ ఎప్పుడో పోయేవాళ్ళు లోనకి. ఆ. వైఎస్ఆర్ వాళ్ళు 300 మంది వెళ్ళేవాళ్ళు లోనకి, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు. అవును. ఈయన ఎంతసేపు నేను అమరావతి డెవలప్ అవ్వాలి, నాకు జనాలు నన్ను నమ్మి ఓట్లు వేసారు, అది నిదానం చేస్తున్నాడు. వాడికిలాగా ఒక కక్ష కడతల్లా మరి అయినా కూడా కుట్టగాల్సిన అట్ట అంటాం వాళ్ళ సహజం. వాళ్ళ ఇదైపోయింది. జనాలు నమ్మరంటారు. జనాలు నమ్మరు. వాళ్ళకి కనపడుతుంది. తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు. ఉమ్. ఏదో వాళ్ళ పిచ్చిగా వాళ్ళ పార్టీ పిచ్చి మీద నమ్మితే నమ్మాలి కానీ, ఉమ్. లేకపోతే ఎవడు నమ్మడు. వాస్తవాలైతే వేరేగా ఉంది. వాస్తవాలు అంతే, కళ్ళకి కనపడుతున్నాయి కదా. చివరగా బాబాయ్, చివరగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చాడో, నేను ఈ పథకాలు ఇస్తాను, ఈ పథకాలు ఇస్తాను అని చెప్పి, అమ్మ కొంత టైం ఇవ్వండి, నేను కంపెనీలు తెస్తా, పరిశ్రమలు తెస్తా అంటున్నాడు. చేస్తారంటారా ఆయన? ఇప్పుడు ఎవరైనా కానీ ఉమ్. ప్రభుత్వం మొగాల్లోతు గోతులు దిగింది అవును. వాళ్ళుండి. అవును. మరి అవన్నీ మరి సర్దుకు రావాలి కదా. చూసుకోవాలి. ఒకసారిగా పెంచాలంటే అన్నీ ఎట చేస్తాడు? ఇటు చెప్పిన హామీలు చేస్తున్నాడు. ఉమ్. బండ్లు ఎత్తున్నాడు, సిలిండర్లు, అవును. పెన్షన్లు ఎత్తున్నాడు. అవును. మరి ఇంకా ఉచిత ఇసుకని ఇవన్నీ ఇసుకెత్తున్నాడు. ఇసుక ఇదివరకు ఎంత ఇసుక, ఇవాళ ఎంత? అవును. ఇవాళ 1600-1700 వస్తుంది, ఇదివరకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు. మరి ఎంత తేడా ఉంది కనపడుతుంది కళ్ళకి. ఇల్లు కట్టుకుంటే అందరికి అందరు పని దొరుకుతుంది. ఇవాళ ప్రతి వాళ్ళు బాగుంటున్నారు. ఉమ్. వాడు చేసేది ఏంది? ఉమ్.
వాడు చేసేవన్నీ కళ్ళకు కనపడుతుంది కదా, వీడు చేసే కనవుతుంది కదా. వీడు కక్ష దూరంగా చేస్తే ఈ పాటికి వాళ్ళు సగం మంది జైల్లో ఉండేవాళ్ళు. జగన్ మాటలు ఏం జనాలు లేదు, నమ్మే పరిస్థితి నమ్మే లేదు. పని లేదు. పార్టీ పిచ్చి గలవాళ్ళు నమ్మటమే, వాడి మీద పిచ్చిదో. దాదాపుగా 10 నెలలు సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఎలా ఉందంటారంటే ఈరోజు గ్రామాల్లో నిధులు ఇవ్వడం అని కానీ, లేకపోతే గ్రామాలకు రోడ్లు వేయడం అని కానీ, ప్రధాన రహదారులని కానీ ఎట్లా ఉంది సార్ పరిస్థితి, ఎలా ఉందంటారు? ఈ పరిస్థితి బాగుందండి. ఇప్పుడు పరిస్థితి బాగుంది. లోకేష్ గారికి దండం పెట్టి చెప్తున్నా. లోకేష్ గారు 100 ఏళ్ళు బాగా ఉండాలి. ఆయన పరిస్థితి బాగుండి, వాళ్ళ పిల్ల పాప అందరూ బాగుండి ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధితో పోలిస్తే అసలు వీళ్ళు ఏం చేయట్లేదు, ఏదో హామీలు ఇచ్చి వచ్చారు తప్ప అంత శూన్యమే, ఏం చేయట్లేదు అంటారు. ఏం లేదండి, వాళ్ళు చెప్పుకొని చేతలే కానీ పనులు అయితే ఏం జరగలేదు. ఇప్పుడు అన్ని శుభ్రంగా బాగా జరుగుతున్నాయి. వీళ్ళు అనుకున్నది అన్ని నెరవేరుస్తారు ప్రభుత్వం. దాంట్లో అసలు ఇట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రధాన రహదారులు కానివ్వండి, లేకపోతే గ్రామాల్లో నిధులు ఇవ్వడం, గ్రామ స్థాయిలో ఏదైతే కనీస అవసరాలు ఉన్నాయో వాటిని నెరవేర్చడం కానివ్వండి, లేదా కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకురావడం కానీ ప్రతిదీ ప్రజలకు చెప్పి చేస్తున్నాడు అంటారా లేదంటారా? చెప్పే చేస్తున్నాడు. అది వరకు చెప్పి హామీలు ఇచ్చాడు కదండి. హామీల ప్రకారంగా ముందు అన్ని పథకాలు వదులుతున్నాడు, ఒక్కోటి. ఇప్పుడు ఒకేసారి అందరి మనం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ చేయాలి కాబట్టి అట్టాగే ఒక్కో పని చేసుకొస్తున్నాడు. దాన్ని అదే మొత్తం ఒకేసారి చేయాలంటే మన దగ్గర ఉండే అమౌంట్ లేదు కాబట్టి, ఆర్థిక పరిస్థితి అప్పుల పాల్లో ఉంది కాబట్టి దాన్ని డెవలప్ చేసుకుంటూ నేను బటన్లు నొక్కాను వీళ్ళు బటన్లు నొక్కట్లేదని కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది. దేనికి నొక్కారు బటన్లు? బటన్లు వాళ్ళ అకౌంట్లు వేసుకోవడానికి బటన్లు లేవు. పేజీలు అంత ఉంటే మళ్ళీ గెలిపించేవాళ్ళు కదండి. ఇప్పుడు పరిపాలన నాన్నగారు చేశాడు, గెలిపించారు. మరి తర్వాత చంద్రబాబు గారు చేస్తున్నాడు, గెలిపించారు. అట్లాగే ఆయన చేస్తాడని చూశారు, ఒకసారి అవకాశం ఇవ్వన్నారు, చూశారు, చేయలా, అందుకని కాదనుకున్నారు. ఈయన రేపు చేయలేదు ఈయన కూడా కాదు. ఇప్పుడు వరకు ఆయన ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుతున్నాడు. రేపు బస్సు పథకం అంటున్నారు, తర్వాత అమ్మ ఒడి వేస్తానంటున్నారు. అవన్నీ శుభ్రంగా అంటే ఒక్కొక్కటి క్రమంగా చేసుకొస్తున్నాను మన ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి. వీటన్నిటికి తోడు సార్ అంటే కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా అభివృద్ధి కూడా ఉండాలని చెప్పి అమరావతిలో ఈ రోజున నిధులు తీసుకురావడం కానివ్వండి, లేకపోతే అమరావతి పనులు మీరు చూస్తుంటే ఇంత వేగవంతం అవడం, రైల్వే జోన్ తీసుకొస్తానని చెప్పడం, ఇవన్నీ చేయగలుగుతారు చంద్రబాబు గారు. కంపల్సరీ చేస్తారు కాబట్టి ప్రధానమంత్రి చెప్తున్నారు. సచివాలయం కానీ ఆయన ఉన్నప్పుడే అది మనకి ఉమ్మడి రాష్ట్రం 12 సంవత్సరాలు అనే దానికి ఆడ దాన్ని ఒక తీర్మానం చేస్తానికి కుదరదు. ఇప్పుడు చేసేస్తారు దాన్ని తీర్మానం. అసెంబ్లీలో తీర్మానం ఏకైక రాజధాని తీర్మానం పెడతారు. ఆ తీర్మానం పెట్టాక ఏకైక రాజధాని సార్. ఈ రోజు మళ్ళీ మోడీ గారు పునర్వైభవం తీసుకొచ్చే దిశగా అమరావతికి మళ్ళీ ఆయన రాబోతున్నారు. అప్పుడు పడ్డ రైతుల కష్టాలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు పడ్డ గొస కానివ్వండి, అవన్నీ ఫలించినాయి అనుకోవచ్చు అంటారా? చాలా వరకు ఫలించినాయి, 100%. దాంట్లో డౌట్ ఏం లేదు. డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? డెవలప్మెంట్ ఉండవరకు బాగానే ఉందండి. రోడ్లు బాగానే ఉన్నాయి. రోడ్లు ఉండవరకు అదే మైనర్ రిపేర్లు కానీ అవి మాత్రం బాగా ప్యాచ్ వర్క్లు. పనులు ఎలా ఉంటున్నాయి సార్? ఇప్పుడు కొద్దిగా ఇసుక ఉచితమైన తర్వాత సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి కొంచెం పెరుగుతున్నాయండి. అవి కూడా పనులు కూడా మార్పు మార్పు కొంచెం వచ్చింది.